హాయ్ ప్రీతి. హాయ్, గిట్ల వచ్చినావు? ఎటు అక్కడ నుంచి వెళ్తున్నాను, పార్క్ లో చూసి నీకోసం వచ్చిన. అవునా? నేను చాలా రోజుల నుంచి నీకు కూడా విషయం చెప్దామని ఉంటే. ఏం విషయం? ఏం విషయం? విషయం అంటే గదే, తెలియదా నీకు? చెప్పండి, ఎలా తెలుస్తుంది నాకు? చాలా రోజుల నుంచి నీకు ఒకటి చెప్పాలంటున్నా. ఇతరు నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా? ఏంటి అర్థమయ్యేది? అంటే అర్థమైంది కూడా, నీకు అట్లా చెప్తున్నావు నువ్వు అట్లా కావాల్సి. మ్యాటర్ ఉందో చెప్తే అర్థమవుతుంది. సిగ్గుపడుకుంటా అర్థమైతలేదా అనుకుంటుంటే ఏం అర్థమైతే చెప్తున్నా కదా అర్థమయ్యేది. అంటే చాలా రోజుల నుంచి నేను వన్ సైడ్ గా ఇష్టపడుతున్నా. అది Okay. చెప్దాం అనేసి ఇక నాకు తడబడి అవుతుంది అట్లా అని చెప్పి జర వెనక ముందు అవుతున్నా చెప్పడానికి. అవునా? నాకు వేరే వాళ్ళు ఉన్నారని చెప్పినా కదా మీకు. ఆ, ఎవరున్నారు? ఉన్నారు. ఎవరో ఎవరు అంటే ఉంటారు కదా, అమ్మాయి కంటే మ్యాక్స్ ఎవరో ఒకరు ఉంటారు. అంత లేదు కానీ మజా చేసుడు ఆపు కానీ. నేను Serious నేను జస్ట్ ఫ్రెండ్ గానే ఉన్నా, ఓకేనా? నువ్వు లవ్ కాడికి పోతున్నావు. ఇంత ప్రేమించేవాడు ఎవడైనా దొరుకుతాడు అనుకో. నా వరకు ఓ అన్నీ కాదు కానీ నీకు నాకు సెట్ అవ్వదు. వేరే అమ్మాయితో మీరు చూసుకోండి. నాకు వేరే అబ్బాయి ఉన్నాడు. అది మ్యాటర్. వేరే అబ్బాయి ఉన్నాడు నాకు. ఏం చేస్తాడు అబ్బాయి? ఏం చేస్తా మీకెందుకు? ఏం చేస్తా మీకెందుకు? అరే చెప్పు కదా, ఏం చేస్తున్నాడు మరి? మాకంటే అందగాడా లేకపోతే ఎట్లా? మీకన్నా అందగాడే, మీకన్నా మంచోడు, మీకన్నా అర్థం చేసుకుంటాడు. మేము అర్థం చేసుకోమా? మీరా మరి ఇన్ని రోజుల నుంచి ఫ్రెండ్ అనుకుంటా, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అట్లా. ఎవరు ఫ్రెండా లేకపోతే ఎట్లా? ఫ్రెండ్ నుంచి లవ్ అయింది. ఏం చెప్పాలి? లవర్ అంటున్నావు, వాడంటున్నావు, ఎవడాడు? ఎవడు గివడు అనక్కు, ఓకేనా? రెస్పెక్ట్ ఈ ఫస్ట్ ఆయనకి. నా లవరు, నా కాబోయే హస్బెండ్. ఇప్పుడు నాకు తెలిసి మన ఫ్రెండ్ సర్కిల్ లా అసలు ఎవరు లేరు కదా. బయట వాళ్ళు ఉండొచ్చు కదా. లవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాకుండా ఎవరా? బయట వాళ్ళు ఉండొచ్చు కదా, మన ఫ్రెండ్స్ లోనే ఉండొచ్చు కాదు. ఎవరు చెప్పాను? క్రాంతి గాడా, రిషి గాడా? క్లాస్ లో ఎవరు? వేరే వాళ్ళు. వేరే వాళ్ళు. వేరే వాళ్ళంటే నీకు చెప్పాలని రూల్ ఉన్నదా? నేనేమన్నా? అదే ఇప్పుడు మనం రిజెక్ట్ చేస్తున్నావు కదా నన్ను. అవును, 100 మంది రిజెక్ట్ చేస్తా నేను. మరి ఎన్ని రోజుల నుంచి మనం తిరిగినాం కదా, అక్కడిక్కడ పోయినాం కదా పార్క్ లో. నేను జస్ట్ ఫ్రెండ్ గానే ఉన్నా నీతో, ఓకేనా? హోప్స్ పెంచుకున్నా కదా నీ మీద. హోప్స్ పెంచుకుంటే ఇప్పుడు నీతో నేను పెళ్లి చేసుకుని నీతో తిరగాలి, నీతో ఉండాలా? నాకనే పర్సనల్ లైఫ్ ఉంటది కదా. ప్రతిదీ నాతో షేర్ చేసుకున్నావు కదా, కాల్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అట్లా అంటే నా లైఫ్ పార్ట్నర్ కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి రూల్ లేదు కదా. నువ్వు చాలా హోప్స్ పెట్టుకుని తెలుసా. హోప్స్ వదిలేసుకో. వదిలేసుకుంటే ఎట్లా? నువ్వు మళ్ళీ ఇట్లా మధ్యలో నాకు ఇట్లా చేసి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ప్రతి విషయం నాతో షేర్ చేసుకుని మళ్ళీ ఏంది ఇట్లా చేస్తున్నావు? అరే ఫ్రెండ్ గా చాలా మందితో అన్నా, ఇంకొక అబ్బాయితో కూడా అన్నా. ఆయన కూడా ఇప్పుడు ఒకవేళ వస్తే రావచ్చు, చెప్పలేం. అందరికీ హోప్స్ పెంచిన నేనేమన్నా? నా పైన కొంచెం ప్రేమ ఉంటది, కేరింగ్ ఉంటది. ఉన్నంత మాత్రాన ఏం దగ్గరకు వస్తున్నావు ఏంది? దగ్గర ఇన్ని రోజుల నుంచి నా బండి మీద ఎక్కినావు కదా, ఒకటే బండి మీద బండి ఎక్కినంత మాత్రాన తిరిగినంత మాత్రాన నీకు నాకు లవ్ పెంచుకున్నా కదా నేను. నువ్వు హోప్స్ పెంచుకో, 100 పెంచుకో, నాకు అవసరం లేదు. నా లైఫ్ లో పర్సనల్ ఉంది, నా లైఫ్ లో నా పర్సనల్ లైఫ్ ఉంటది కదా. ఫ్రెండ్ లవర్ గా ఇప్పుడు నువ్వు నాకు లవర్ కావాలని చెప్పేసి లేదు కదా రూల్. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అంతేనా? అవును, మరి రిజెక్ట్ చేస్తున్నా. నాకు ఉన్నాడు కాబట్టి, నాకు ఉన్నా లేకపోయినా రిజెక్ట్ చేస్తా. ముందు కాదు కదా. నేను ఎవరికి చేసిరు ఫస్ట్ లవ్? చెప్పు ఒక్కసారి. నేను ఏమైనా యాక్సెప్ట్ చెప్పినా నీకు? నేను నీకు లవ్ పుడితే నాకు బుట్టలని రూల్ లేదు కదా. మరి అంత ఇయ్యలే, నార్మల్ గా ఇచ్చిన. ఫ్రెండ్ గా ఇచ్చిన అంటున్నా. అట్లా కాదబ్బా, చాలా హోప్స్ పెంచుకునే తెలుసా నీ మీద నేను. హోప్స్ మానేసుకో. సరే పోనీ. ఆయన ఎవరిని లవ్ చేసి చెప్పను. ఎందుకు? మళ్ళీ ఏం చెయ్యన నేను? నీకన్నా తోపాడ, నువ్వు చేసినా కూడా ఏం లేదాడ. తొక్క వచ్చేదేం లేదు, పోయేదేం లేదు ఆడ. ఎట్లా అయింది? జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నీతో ఉన్నా కూడా నేను నార్మల్, మీ ఫ్రెండ్స్ తో ఉన్నా కూడా నార్మల్ మాట్లాడినా.
నేను చెప్పలే కానీ బట్ మాట్లాడిన అతనితో నేను మా లవ్ 3 years అవుతుంది. 3 years లవ్ మాది. నాకు నీ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లే. అర్థం కాకపోతే మూసుకొని ఉండు. సరే వెళ్ళిపోతున్నా నేను లవ్ చేస్తున్నా నిన్ను. అయితే అయితే ఏంది అయితే వస్తున్నావు. సరే నువ్వు ఎవరైనా లవ్ చేసుకో నాకు తెలియదు. నాకు నువ్వు నాకు కావాలి. ఏం అవసరం చేతి వదిలే ఫస్ట్. చేతి కాదు నాకు కావాలి. చాలా అర్థం చేసుకో కదా. ముట్టుకోకు నన్ను ఫస్ట్. సరే ఇందాక వచ్చిన బాయ్ బెస్ట్ అన్నావు, నన్ను బాయ్ బెస్ట్. మరి వాడెవడు ఎందుకే? జస్ట్ ఫ్రెండ్స్ రా అంతే. నాకు మంచి బంగారం లాంటి మా బావ ఉన్నాడు, నా లవర్ ఉన్నాడు. తొలి పరిచయం ఒక తీయని కలగా అని మంచిగా పెళ్లి చేసుకొని వేరే అసలు మూమెంట్. నన్నిములకి మా ఇంటికి రండి, శోభనం ఏర్పాటు చేస్తాం. ఓ థ్యాంక్ యూ సో మచ్ రా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. వస్తాం మేము, ఓకేనా? మంచిగా ఓకేనా? ఇగో అవి కావు కానీ అర్థం చేసుకో. ముట్టుకోక ఫస్ట్ నన్ను. మరి ఇన్ని రోజులు ముట్టుకున్నా కదా నీకు చెప్తున్నా, అర్థం చేసుకో. అరే తిరిగిన కదా ఏమైతుంది? మరి ఇన్ని రోజులు ఇప్పుడు నాతో తిరిగినావు కదా. నేను జస్ట్ ఫ్రెండ్ గానే తిన్నా, ఓకేనా? రెండు లేవు దెబ్బ తగిలిందా? అర్థం చేసుకో. నీ అమ్మ నాకు ఇగో నువ్వు అవన్నీ కాదు అసలు. నేను పక్క కాదు. సరే వాడిని ఫోన్ చెయ్యు. సరే వాడిని నాకు కన్ఫర్మ్ చేస్తా. నా ఫోన్ ఎక్కడ ఉందాను కానీ ఎవరికి ఇచ్చిన జస్ట్ వేరా అక్కడికి చెప్పు. నా ఫోన్ లవర్కి. ఇగో అవన్నీ అదే అర్థం కాదు లేదేం లేదు. నా దగ్గర రాక ఫస్ట్ నన్ను ముట్టుకోకు. లవ్ చేస్తున్నా నేను. అరే నువ్వు లవ్ చేస్తున్నా నాకేంత నేను చేయట్లే కదా, జస్ట్ ఫ్రెండ్ చెప్పినా అంతే. సింపుల్ మ్యాటర్. బాగా టెక్కెక్కని నీకు. నీకు ఇప్పుడే తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు, చాలా మంది తెలుసు. ఓ పెళ్లి చేసుకో మేమంతో. ఓకే ఐ థింక్ లైఫ్ ఇంతే అనుకుంటా. మ్యారేజ్కి వస్తావా? సర్రా ఓకేనా? బాయ్. బై.